లేఖన భాగం నుంచి ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. మీరు ఫ్యామిలీ లైఫ్ గురించి, కుటుంబ జీవితం గురించి వినాలనుకుంటున్నారా? అలా ఇష్టపడుతున్నారా? ఓకే, చేయండి సార్. ప్రైజ్ ది లార్డ్. కొందరు చేయెత్తి ఓకే అన్నారు. ఓకే, ఈ రోజుల్లో మనం గమనిస్తే ట్రూత్, సత్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూడట్లేదు. ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ బిబ్లికల్ వాల్యూస్ హావ్ బీన్ థ్రోన్ అవే. అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, ఉన్నటువంటి స్టాండర్డ్ ప్రమాణాలు అవన్నీ పక్కన పెడతా ఉన్నారు. Sometimes back, if somebody say a lie, we can point out and we can say what you have done is wrong. But nowadays people say no such thing as lie or truth. అంటే మునిపే ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా ఒకరు తప్పు చేస్తే రాంగ్ వేలో వెళ్తా ఉన్నప్పుడు మనము బైబిల్ నుంచి అది కరెక్ట్ పద్ధతి కాదు, అలా చేయకూడదు అని చెప్పేవాళ్ళం. But nowadays people want to, or thinkers, leaders of the community, they want to establish a new age where there is no truth or no traditional values. ఈ రోజుల్లో లీడర్స్ ఏమంటున్నారంటే, అలా చెప్పడానికి వీలు లేదు, అటువంటి సత్యాలు ఏం లేవు అనేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. Family does not have any importance at all. కుటుంబానికి, కుటుంబ జీవితానికి అంత ప్రాముఖ్యత ఇవన్నీ అక్కర్లేదని చెప్తున్నారు. Even the nut and bolt of family life has been thrown away. ఈ రోజుల్లో చూస్తే ఫ్యామిలీ, కుటుంబ జీవితం యొక్క అన్ని పార్ట్స్ విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నాం. Former times people have, irrespective of their religious background, that in marriage involves one male and female. అంటే మన పాతకాలంలో మ్యారేజ్ అంటే స్త్రీ పురుషుల మధ్య జరిగేది కదా. But now same gender marriages, ఈ రోజుల్లో చూస్తే పురుషుడు పురుషుని పెళ్లి చేసుకోవడం, స్త్రీని పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంది. nobody get ashamed of it. అలాంటి విషయాలు జరుగుతా ఉన్నప్పుడు దాని గురించి చెప్పడానికి ఎవరు సిగ్గుపడట్లేదు ఈ రోజుల్లో. They come in public and debate for their systems and they want to establish this is the right way. అలా చేస్తూనే దాని గురించి సిగ్గు లేకుండా దాన్ని పబ్లిక్ లో బహిరంగంగా గొప్పగా చెప్పడానికి సిగ్గుపడట్లేదు ఈ రోజుల్లో. Then transgender system, తర్వాత ట్రాన్స్జెండర్ సిస్టమ్ కూడా మనం చూస్తా ఉన్నాము. Actually the basic values of the societies have been overthrown. అంటే సమాజమైనటువంటి విలువలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా అవన్నీ పక్కన పెట్టి పోయేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. So in the midst of such a turmoil, leading a Christian family life is very difficult. ఇటువంటి కాలంలో ఇటువంటి సమస్యల మధ్యలో క్రైస్తవ జీవితం, వాక్యానుసారమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడపడం అని చాలా కష్టం. But we people cannot go after the values of the world, but we have to hold the Christian values related with the family life. కానీ మనం సమాజంలో జరిగేటువంటి విషయాలను బట్టి మనం అట్లా వెళ్ళడానికి వీలు లేదు. అటువంటి సిచ్యువేషన్ లో మనం వాక్యాన్ని మనం చేతపట్టుకొని వాక్యానుసారమైనటువంటి కుటుంబ జీవితం కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. All Christians should understand one thing, that we need to reaffirm the fact in our mind that family is an institution divinely established. It was not the invention of any human being. ప్రతి క్రైస్తవుడు కూడా ఏం ఆలోచించాలంటే, కుటుంబ జీవితం అనేది దేవుడు స్థాపించినటువంటి స్థాపనం అనేటువంటి విషయం మర్చిపోకూడదు, ఎప్పుడు గుర్తుండాలి. Genesis chapter 1 verse 27. ఆదికాండం 1వ అధ్యాయం 27 మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 27. ఆదికాండం Genesis chapter
1 verse 27. ఆదికాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వాని సృజించును, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును. Actually, what does the author says? ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడు? God created man and woman after his own image. There he created the human beings, male and female. దేవుడు ఆ మనుషులని తన పోలిక చొప్పున కలుగజేసి స్త్రీని గాను పురుషుని గాను చేయడం జరిగింది. See, this is the way that Lord has established a family. ఈ విధంగా దేవుడు కుటుంబాన్ని స్థాపించాడు. God did not create any transgender. దేవుడు ట్రాన్స్జెండర్స్ ని కలుగజేయలేదు. God created man and woman. దేవుడు స్త్రీని పురుషుని కలుగజేశాడు. Male and female. స్త్రీని గాను పురుషుని గాను చేశాడు దేవుడు. The basic elements of any family, that male and female, they constitute the family. కుటుంబం యొక్క బేసిక్ యూనిట్ ఏంటంటే పురుషుడు స్త్రీ. It was not the invention of Adam and Eve. ఈ కుటుంబాన్ని ఆదం హవ్వలు కనిపెట్టలేదు. It was God himself was the originator of family. దేవుడే కుటుంబ జీవితాన్ని స్థాపించాడు. So we need to take it very seriously. కాబట్టి మనం కుటుంబాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. Say family is a gift of God. ఫ్యామిలీ అనేది దేవుని యొక్క వరం. It was God's plan and God's grand design. కుటుంబం అనేది దేవుని యొక్క ప్రణాళిక. So we Christians need to take it very seriously. కాబట్టి మన కుటుంబ జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే. Not only God created, established a family, but God gave them a great commission also. దేవుడు కుటుంబాన్ని స్థాపించడం మాత్రం కాదు, దానికి కావలసినటువంటి కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధి విధానాలు కూడా ఇవ్వడం జరిగింది. Verse 28 we can read it. 28 లో మన 28 చూస్తే, God blessed them. దేవుడు వారిని ఆశీర్వదించును. Be fruitful and multiply. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి fill the earth and subdue it. భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి. Have dominion over the fish of the sea, over the birds of the air, over every living thing that moves on the earth. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. Many Christian families get confused. What is our aim? What is our commission? చాలా కుటుంబాలు ఏం చేయాలి, కుటుంబ జీవితం ఏంటి, దేనికి దేవుడు స్థాపించాడు అనేటువంటి విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. See, I give you a word. What are the blessings that God gave them? What do you mean by God blessed the human being? ఇప్పుడు ఇక్కడ దేవుడు స్త్రీని గాని పురుషుని గాని చేసిన తర్వాత వారిని ఆశీర్వదించాడు కదా. ఎలా ఆశీర్వదించాడు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? Nowadays being blessed, what actually we do mean? ఆశీర్వదించబెట్ట అంటే ఏంటి ఈ రోజు ఈ కాలంలో? What do you mean by being blessed? ఆశీర్వదించబెట్ట అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? Suresh, you say, what do you mean by being blessed? ఆశీర్వదించబెట్ట అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? Spiritual growth. Dear brother, what do you mean? Who says you? Okay. Then what's your answer? Okay. Then ladies, what do you say? What do you mean by being blessed? అంటే దేవుడు ఆశీర్వదించాడు కదా వారిని. అంటే ఆశీర్వాదం అంటే ఏమిటి, ఎలాంటి ఆశీర్వాదం? జనాన్ని Okay. Verse 28 says, God blessed them and said two things. దేవుడు వారిని ఆశీర్వదించి రెండు విషయాలు దేవుడు వారికి తెలియజేశాడు. One thing, be fruitful and multiply. ఒకటి ఏంటంటే ఫలించి తర్వాత అభివృద్ధి చెందాలి. Number two, subdue everything. రెండవదిగా అన్నిటినీ లోపరుచుకోవాలి. And have dominion over all things related with this universe. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఏలుబడి చేయాలి.
Nowadays, any man thinks that being blessed by children is a special blessing of God. ఈ రోజుల్లో పిల్లలు కనటం అనేది ఒక ఆశీర్వాదముగా ఈ రోజుల్లో జనాలు భావిస్తూ ఉంటున్నారా? Nowadays, people think that these children are nuisance, troublemakers, how we could get them away. ఈ రోజుల్లో పిల్లలు అంటే ఒక చిరాకు, ఒక విసుగు పుట్టి ఎందుకు ఎలా పెంచుకోవాలి అనేటట్టుగా పిల్లల గురించి ఈ రోజుల్లో ఆలోచిస్తూ ఉంటున్నారు. But have children is a special directed blessing of God. కానీ పిల్లలు అంటే దేవుని యొక్క ఆశీర్వాదము. Our dear brother Anish has been wonderfully blessed. అనీష్ గారికి దేవుడు దీవించినందువలన నలుగురు పిల్లలు. Our dear brother Prasad, he has been wonderfully blessed. ప్రసాద్ గారు కూడా ఆ విధంగానే దేవుని చేత దీవించబడ్డారు. Many others are getting blessed nowadays. చాలా మంది పిల్లలతో దీవించబడతా ఉన్నారు. And God says that you people should not be passive, but you need to be very aggressive and you need to subdue the earth. తర్వాత మీరు ఈ యొక్క భూమిని లోబరుచుకోవాలని చెప్పడం జరిగింది. Have dominion over it and get blessed. ఈ భూమి పైన అధికారం కలిగి ఉండాలని ఆ విధంగా దీవించబడాలని చెప్పడం జరిగింది. Actually, this is the commission: go and subdue the earth. But actually, what happened nowadays? The world takes over man. He is subdued by the ideas of the world. ఈ రోజుల్లో ఈ లోకములోని విషయాలు చేత మనిషి మరి ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ఆ వాల్యూస్, ఆ యొక్క ఈవిల్ సిస్టమ్ అన్ని కూడా మనిషిని ప్రభావితం చేస్తా ఉన్నది. కానీ మనిషి లోకాన్ని లోపరుచుకునట్లేదు, లోకం మనిషిని లోపరుచుకుంటుంది. Yeah, man and wife or husband and wife, they should stand together and they should be fruitful and they should subdue the surroundings. Actually, this was the great commission given to human beings. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ యొక్క భూమిని లోపరుచుకొని ఏలుబడి చేయాలని చెప్పి దేవుడు గొప్ప ఆజ్ఞని ఇవ్వడం జరిగింది. But unfortunately, what happened, instead of standing together, the husband and wife, quarrel started between them. భార్యాభర్తలు ఇద్దరూ ఐక్యంగా ఉండి ఈ భూమిని ఏలుబడి చేయాలి కదా, అలా చేయకుండా వాళ్ళు విడిపోయి వాళ్ళ మధ్యలో గొడవలు సమస్యలు రావడం వలన ఆ దేవుని యొక్క ఉద్దేశం వారి ద్వారా జరగట్లేదు. See, they started quarrel, they started struggle, they started strikes, and one started to kill other, one started to deceive other. See, the family life in modern life become a trauma for many people. ఈ రోజుల్లో కుటుంబ జీవితం భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పెట్టుకోవడము, ఒకరిని చంపడము అలాంటి జరగడం వలన కుటుంబ జీవితంలో దేవుడు ఏదైతే ఉద్దేశించినాడో అది ఏమీ జరగట్లేదు. Actually, people do not live up to the vision of God about the family life. ఆ కుటుంబం గురించి దేవునికి ఉన్నటువంటి ఆ దర్శనానికి తగినట్టుగా ఈ లోకములో భార్యాభర్తలు జీవించట్లేదు. But we believers are redeemed people and we are indwelt by the Holy Spirit. We are richly blessed by the blessings and the graces of God, so we can live out a family life up to the standard of God. మన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విమోచింపబడ్డాం కాబట్టి, రక్షింపబడ్డాం కాబట్టి దేవుడు ఏదైతే మన గురించి ఉద్దేశించి కుటుంబం గురించి ఏదైతే దేవుడు ఉద్దేశించినాడో దానికి తగినట్టుగా మనం జీవించగలం. But in our power, in our strength, we cannot live out a Christian marriage, a spiritual family life. కానీ మన సొంత శక్తి చేత అటువంటి కుటుంబ జీవితం మనం జీవించలేం. We need to have the divine blessings, divine grace, divine support. అలా మనం జీవించాలంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా మనం పొందుకోవాల్సిందే. Today evening I would like to share with you one simple topic. Actually, what fails the blessed family life? కుటుంబ జీవితం ఆశీర్వాదకరముగా ఉండాలి కదా, అలా ఆశీర్వాదకరముగా ఉండకపోవడానికి గల కారణం ఏమిటి? God is interested with the families. దేవుడు కుటుంబాల పట్ల ఎంతో ఇంట్రెస్ట్, ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. God wants his children's family to be victorious from day by day. దేవుడు తన బిడ్డల యొక్క కుటుంబాలు విక్టోరియస్ గా, విజయవంతంగా ఈ లోకములో జీవించాలని కోరుకుంటున్నాడు. But nowadays that murder, it is everywhere. కానీ ఈ లోకములో చూస్తే హత్యలు జరుగుతూ ఉన్నాయి. Fatherless children are very common. తండ్రి లేని పిల్లలు పెరుగుతా ఉన్నారు. Divorced families are very common. విడాకులు కామన్ అయిపోయింది. Single family, it's very common. సింగిల్ ఫ్యామిలీగా మనం జనాలు జీవిస్తూ Unwanted children are very common.
పిల్లలు అన్వాంటెడ్ గా తిరుగుతా ఉన్నారు, పిల్లలు అనాథలుగా తిరుగుతా ఉన్నారు. Even though husband and wife stay together, they are not interested with the children. భార్యాభర్తలతో కలిసి జీవించినా వారికి పిల్లలంటే ఇష్టం ఉండదు. See, many problems are there plaguing actually the family life. ఈ రోజుల్లో మనం గమనిస్తే కుటుంబ జీవితంలో చాలా సమస్యలు వస్తా ఉంటాయి. God is very discomfortable with all these things happening even among the church. కుటుంబంలో జరిగేటువంటి ఇలాంటి సమస్యలు, ఇలాంటి విషయాలన్నీ చూసి దేవునికి ఇష్టం లేదు. ఇలాంటి కార్యాలు సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా ఇలాంటివి జరగడం వలన దేవునికి ఎంతో అనిష్టం కలుగుతా ఉంది. People can deny even the existence of God. ఈ రోజుల్లో జనాలు దేవుడు లేడు అని కూడా చెప్తా ఉన్నారు. People have the freedom to live the way they want to live. దేవుడు లేడు అని చెప్పి వారు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తా ఉన్నారు. They can do all the vulgarities in their life, but one day it will start that you need to repay for all the vulgarities that you have done in your past life. చూడండి, దేవుడు లేడు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు పాపాలు చేయడానికి పాపాలు చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తా ఉన్నారు. కానీ ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. Even born again Christians, they are after the values of the world, not after the values as revealed in the scriptures. తిరిగి జన్మించినటువంటి విశ్వాసులు కూడా ఈ లోకములో ఉన్నటువంటి విషయాలకి ప్రాముఖ్యత ఇస్తూ లోకపు విలువల వెంట తిరుగుతా ఉన్నారు. All are after money making, and they think that money will provide everything that God can provide to them. అందరూ కూడా ఎట్లాగైనా డబ్బు సంపాదించుకోవాలని చెప్పి పరుగులు తీస్తా ఉన్నారు. See, God is money is not in the place of God. ఆ డబ్బుని మనం దేవుని యొక్క స్థానంలో పెట్టకూడదు. Money cannot dethrone God. ఈ డబ్బు అనేది దేవుణ్ణి మన హృదయంలో నుండి లేకుండా చేయనీయకూడదు. Still God is in his throne and he governs the entire affairs of human beings. మనిషి జీవితాన్ని దేవుడే ఏలుబడి చేయాలి, డబ్బు కాదు ఏలుబడి చేయాల్సింది. So dear ones, we should take a decision that I will honor God in my family life. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఏం చేయాలంటే నా కుటుంబ జీవితం ద్వారా నేను దేవుణ్ణి గణపరుస్తాను అని మనం నిర్ణయం తీసుకోవాలి. Many Christian families, we know that they one time they simply rejected many of the family values and they were after money and they were successful in making money, but after some time when they look back, they come to know the fact that they cannot redeem many of the things they should have. ఈ రోజుల్లో మన కుటుంబాలు గమనిస్తే వాళ్ళు కుటుంబ విలువలు దేవుడిదైతే విలువలు ఇస్తున్న ఆ విలువలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ డబ్బు వెనకాల తిరుగుతూ అలా జీవించడం చాలా విషయాలని, చాలా ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నారు. They have accumulated lot of money but they lost their children. వాళ్ళు చాలా డబ్బు సంపాదించుకుంటున్నారు కానీ వాళ్ళ పిల్లలని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. They lost their health after going these worldly things. ఈ లోకమైన ఉన్నటువంటి విషయాల వెంట తిరుగుతూ వాళ్ళు చాలా వాటిని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. They did not have the time to sit with their wives. వాళ్ళ భార్యలతో కూర్చోవడానికి వాళ్ళకి సమయం లేదు, టైం లేదు. Wives did not get time to spend time with their husbands and children. భార్యలకేమో భర్తలతోనూ పిల్లలతోనూ గడపడానికి సమయం లేదు. They thought that we parents are struggling to make money for children. Don't you know? Don't you understand it? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డబ్బు సంపాదించుకున్నట్టుగా పిల్లల కోసము, భార్య కోసము, భర్త కోసము నేను ఎంతో ప్రయాసపడుతున్నాను కదా అని చెప్పి వాళ్ళు భావిస్తా ఉన్నారు. But children do not want their money. Children want their papa and mummy. పిల్లలకి డబ్బు కాదు కావాల్సింది, పిల్లలకి డాడీ మమ్మీ కావాలి, తల్లిదండ్రులు కావాలి. See, our joy and our significance that find in relationships. It is the basic principle of the scriptures. కాబట్టి మన సంతోషం అనేది మన వస్తువుల పట్ల డబ్బులో కాదు మనం కనుగొనాల్సింది, మన బంధాల్లో మనం కనుగొనాలి. When I come and enter into doorpost of my family, if there is nobody to receive me and if nobody to value my presence, then what is the importance, what is the meaning of my life then? చూడండి, నేను ఇంట్లోకి అడుగు పెడతా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు అంటే ఎలా ఉంటది? Nothing at all. ఏముండదు, ఏం లేవు.
So we should reorganize our Christian lives and family life the way that is revealed in the scriptures. కాబట్టి కుటుంబ జీవితాన్ని ఆ దేవుడు ఏదైతే మనకి బయలుపరిచిన వాక్యం ద్వారా ఆ విధంగా మన మరలా మనం కట్టుకోవాలి, సరి చేసుకోవాలి. We will not be successful in our efforts, but we will be successful in Christ himself. మనము మన ఏదో ప్రయత్నం చేసి చేయడం కాదు కానీ యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు నందు మనం విజయాన్ని తప్పకుండా పొందుకుంటాం. See, we need to come back to the ABCs of the family life. కాబట్టి బైబిల్లో కుటుంబం గురించి చెప్పినటువంటి ABCs బేసిక్స్ లోకి మనం తిరిగి రావాల్సింది. The basic principles of Christian life and family life. కాబట్టి కుటుంబ జీవితం గురించి దేవుడు ఏదైతే చెప్పినటువంటి పునాది లాంటి సత్యాల్లోకి మనం తిరిగి రావాల్సింది. See, let us come to the problems that the family often faces. కుటుంబ జీవితంలో ఈ రోజుల్లో ఏదైతే వాళ్ళు ఎదుర్కొంటున్నారో సమస్యలు ఎలాంటివో అని మనం చూద్దాం. What actually fails the blessed family life? కుటుంబ జీవితం ఆశీర్వాదకరముగా ఉండకపోవడానికి అనేటువంటి కారణాలు ఏంటి, ఆ సమస్యలు ఏమిటి? Let us look into certain passages of the scriptures. వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. Many things contributes the failure of family life, but today evening we have only limited time and we would like to look into some of it. కుటుంబ జీవితంలో ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని కారణాలు మీ ముందు తీసుకొస్తాను. Number one, when the role play changes, family gets trouble. ఎప్పుడైతే కుటుంబ జీవితంలో భార్యలు భర్తలు వాళ్ళ యొక్క రోల్ ప్లే వాళ్ళ పాత్ర పోషించే విషయంలో ఎప్పుడైతే ఓడిపోతారో అప్పుడు ఓటమి తప్పకుండా కలుగుతుంది. Genesis chapter 2 verse 18. ఆదికాండం 2వ అధ్యాయం. And the Lord God said, it is not good that man should be alone. I will make him a helper comparable to him. 2వ అధ్యాయం 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. Can you see a role play in the scriptures? వాక్య భాగంలో ఒక పాత్ర పోషించడం గురించి మనం చదువుతున్నామా? In family, God created a family structure, a role structure that should not be changed by man's new ideas. దేవుడు కుటుంబాన్ని స్థాపించినప్పుడు ఒక పాత్ర, మరి భార్య భర్తలిద్దరూ ఒక పాత్ర పోషించాలని చెప్పి ఒక స్ట్రక్చర్ ని చెప్పడం జరిగింది. దాన్ని మనం మార్చకూడదు. See, where did Eve was taken? హవ్వని ఎక్కడి నుంచి దేవుడు తీశాడు? Where did she was taken? ఈ హవ్వ ఎక్కడి నుంచి తీయబడ్డది? From the Adam's side. ఆదం యొక్క పక్కటెముకల నుంచి. Actually, in a sense, Adam has become instrumentality that Eve was originated. హవ్వ రావడానికి దేవుడు ఆదముని యొక్క సాధనముగా వాడుకున్నాడు. Who named Eve? హవ్వకి ఎవరి పేరు పెట్టాడు? God or Adam? దేవుడు పెట్టాడా? God or Adam? Adam called her name Eve. ఆదం హవ్వని ఆ స్త్రీకి పేరు పెట్టడం జరిగింది. Actually, who received Eve? ఈ హవ్వని ఎవరు ఆహ్వానించారు? Actually, Adam was received by Eve, or Eve was received by, accepted by Adam. ఆదం ఈవిని అంగీకరించాడా, లేకపోతే హవ్వ ఆదముని రిసీవ్ చేసుకుందా? Yeah. Verse 22 and 23, then the rib which the Lord had taken from man, he made into a woman, and he brought her to the man. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదము నుండి తీసిన ప్రకటమును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదము వద్దకు తీసుకుని వచ్చెను. Actually, God created Eve and brought her before Adam. దేవుడు హవ్వని చేసి హవ్వని ఆదం దగ్గరికి తీసుకువచ్చాడు. So out of this, I think this what in Malayalam pennukanal, what it call it in Telugu, yeah. See, that custom was maybe originated from here. ఈ పెళ్లి చూపులకి వెళ్తాం కదా, ఆ కష్టం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? See, the bride was brought before Adam. ఆ యొక్క హవ్వని పెళ్లి కుమార్తెని ఆదం దగ్గరికి
దేవుడు తీసుకొచ్చాడు. Actually, Adam was not presented before Eve. ఆదముని దేవుడు తీసుకువచ్చి హవ్వ ఎదుట పెట్టలేదు. Then Adam sang a song there. అలా దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆదము ఒక పాట పాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Verse 23, this is now my bone, now bone of my bones and the flesh of my flesh. She shall be called woman because she was taken out of man. అలా తీసుకొచ్చినప్పుడు ఆదం పాట పాడినట్లుగా మనం చూస్తాం. ఈ పాట ఏంటంటే, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. See, all these passages, many more passages are there, simply teaches the fact that actually man is the leader at home. కాబట్టి ఈ యొక్క వాక్య భావాన్ని బట్టి మనం ఏం చెప్పాలంటే, పురుషుడు ఆ యొక్క ఇంటిలో లీడర్గా ఉండాలి, నాయకుడుగా ఉండాలి. In the role structure of family life, actually man leads the family. పురుషుడు కుటుంబాన్ని నడిపించాలి. Woman is his supporter. స్త్రీ పురుషునికి తోడుగా, సాటి అయిన సహాయముగా, సపోర్టుగా ఉండాలి. Verse 18 says, 2:18, I will make him a helper comparable to him. అందుకే దేవుడు చెప్పాడు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు నేను చేస్తాను అని. See, before starting every family life, every bride and bridegroom should make their role play, their role in family life. కుటుంబ జీవితంలోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నటువంటి మరి స్త్రీ పురుషులు వారు ఎటువంటి పాత్ర పోషించాలో ఆ విషయం గురించి అవగాహన కలిగి ఉండాలి. See, many men, they don't know what is their role play in family. కుటుంబ జీవితంలోకి అడుగు పెడతానటువంటి పురుషులకి ఎటువంటి పాత్ర వారు పోషించాలో వాళ్ళు తెలియట్లేదు. Many women, they do not know what is their role play in the home. స్త్రీలు కూడా వారు ఎటువంటి పాత్ర పోషించారో వాళ్ళు తెలియట్లేదు. See, some women, they try to lead the family. కొన్ని కుటుంబాల్లో స్త్రీలు ఆ కుటుంబాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. See, some men, they resign their job in home. కొందరేమో ఆ ఇంట్లో వాళ్ళ యొక్క పాత్ర పోషించలేక వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని వాళ్ళు మానేసుకుంటారు. But still they wanted to build up a happy family life. అయినా వాళ్ళు ఒక సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడపాలని వాళ్ళు కోరుకుంటున్నారు. See, once foundations is thrown away and making the family life sound is a joke. ఎక్కడైతే పునాదులు విచ్ఛిన్నమైతే, అది పాడైపోతే మళ్ళా సంతోషకరమైన కుటుంబ జీవితం మనం కట్టుకోలేము. See, the Lord says it is not good at all man be alone. కాబట్టి దేవుడు చెప్పాడు, మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదని. And this is true with woman also. అది స్త్రీ గురించి కూడా అది వాస్తవమే. If she is all alone, is that good? స్త్రీ కూడా ఒంటరిగా ఉంటే అది మంచిదా? That's a big problem. అదొక సమస్య, అదొక So God wanted to make him a comparable helper. అందుకే దేవుడు ఆదాముకి ఒక సాటి అయినటువంటి సహాయాన్ని చేసి ఇచ్చాడు. So every man, every family husband, he should understand his role in home is to lead the family, lead my wife, lead my children, lead my family into blessings and blessings and blessings. కుటుంబ జీవితంలో ప్రతి భర్త కూడా ఏం ఆలోచించాలంటే, కుటుంబాన్ని నేనే నడిపియాలి, లీడ్ చేయాలి, అన్ని విషయాలు చూసుకోవాలనేటువంటి యొక్క అది నా పాత్ర అని తెలుసుకొని ఉండాలి. And the wife should understand about her role that I am the suitable helper of my wife, my husband. భార్య ఏం ఆలోచించాలి, నేను నా భర్తకి సాటి అయినటువంటి ఒక సహాయముగా ఉండాలి అని, అది నా పాత్ర అని భార్యలు అర్థం చేసుకోవాలి. When the role play is getting changed, when it becomes ulta, you know that your family life will be dismayed. It will become a failure, what is a good for nothing. దేవుడు కుటుంబంలో భర్త యొక్క రోల్ ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలని చెప్పినప్పుడు ఆ రోల్స్ ని, ఆ పాత్రని మనం రివర్స్ చేస్తే మొత్తం విచ్ఛిన్నమైపోతుంది, మొత్తం మొత్తము నాశనం అయిపోతుంది. In some families that women, they start to lead and takes the role of husband. కొన్ని కుటుంబాల్లో స్త్రీలు భర్త యొక్క పాత్ర పోషిస్తారు. And she supposes that her husband should take the post of a woman.
వాళ్ళు ఏమనుకున్నారంటే భర్త స్త్రీ యొక్క పాత్ర పోషిస్తాడని. That means the role play is getting, into sinful tendencies. ఇక్కడ చూడండి, ఆ యొక్క పాత్ర అనేది సరిగా చేయకపోవటం వలన, అంటే పాపము వలన, అలా చేయకపోవటం వలన మొత్తం సమస్యలు వస్తూ ఉంటాయి. That brings family life into a big disaster. అలా రోల్ చేంజ్ అవటం వలన, పాత్ర సరిగా పోషించలేకపోవటం వలన ఆ కుటుంబం నాశనంలోకి వెళ్ళిపోతుంది. So that should not happen. అలా జరగనీయకూడదు. See, man basically is a lazy bee. పురుషుడు మరి చెప్పాలంటే ఒక లేజీగా, ఒక బద్ధకస్తుడు. If somebody is able to lead the family, look after the things at home, and if somebody is there to bring all the necessities to the home, then he will say that this is the wonderful opportunity to take rest. చూడండి, ఇప్పుడు ఇంట్లోకి సామాన్లు తేవాలి, తీసుకురావాలి, అన్ని చూసుకోవాలి అని అనుకున్నప్పుడు అలా చేయకుండా ఇప్పుడు ఎందుకు అలా చేయాలి, రెస్ట్ చేసుకోవడం మంచిదని రెస్ట్ తీసుకున్నాడు. Yeah, that should not allowable. అలా చేయకూడదు. కుటుంబాన్ని చూసుకోవాలి, ఏం తీసుకురావాలి, అన్ని పట్టించుకోవాలి. అలా ఒక లీడర్గా ఉండి కుటుంబాన్ని నడిపించాల్సిందే భర్తలు. Then only the family life gets its pleasure in their experiences. అట్లా భర్త తన పాత్రని సరిగా పోషించినట్లయితే ఆ కుటుంబ జీవితం ఎంతో సంతోషకరముగా ఉంటుంది. Every woman has to ask herself a question: am I a suitable helper to my husband? ప్రతి స్త్రీ కూడా, ప్రతి భార్య తనతో అడగాలంటే, నేను నా భర్తకి తగినటువంటి ఒక సాటినటువంటి ఒక సహాయముగా నేను ఉన్నానా అని అడగాలి. Every husband has to ask himself a question, and he should examine himself in a way that, am I leading my family, providing everything necessary to have in the home? ప్రతి భర్త కూడా నేను ఈ ఇంటిలో ఒక లీడర్గా అన్ని కార్యాలు చూసుకుంటున్నానా, అన్ని నడిపిస్తున్నానా అని తనని తాను పరీక్ష చేసుకోవాలి. Some women, they are actually not helping their husband, instead of they are nagging and bringing so many complaints. చాలా కుటుంబాల్లో భర్త తన పాత్ర సరిగా చేయకపోవడం వలన భార్యలు విసిగించి చాలా రకాలుగా భర్త గురించి కంప్లైంట్ చెప్పుకోవడం, అన్ని చదువుకోవడం అన్ని చేస్తా ఉంటారు. So to retaliate and to make her failure, the husband also tries his level best to bring many accusations against the wife. భర్త కూడా భార్య పైన చాలా ఆరోపణలు చేస్తూ, దూషిస్తూ, ఆమెని సరైన దారిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ విఫలమవుతా ఉన్నాడు. That's not fine. అది మంచిది కాదు. Both husband and wife should stand together. భార్యాభర్తలు ఇద్దరూ ఏకముగా కలిసి ఉండాలి. Men are not supposed to lead an autocratic leadership at home. ఒక ఇష్టం వచ్చినట్లు ఒక నియంతగా ఉండి కుటుంబాన్ని నడిపించడానికి దేవుడు భర్తకి అనుమతి ఇవ్వలేదు. They should provide a loving leadership in the home. నియంతగా కాకుండా ప్రేమపూర్వకముగా, ప్రేమతో కుటుంబాన్ని నడిపించాలి. Love should be his power. ప్రేమ అనేది తన ఒక పవర్గా, ఒక శక్తిగా, బలముగా భావించాలి. This is his most important responsibility at home. Love his wife, love his children. భార్యని ప్రేమించడం, పిల్లలని ప్రేమించడం అనేది గొప్ప బాధ్యతగా భర్తలు భావించాలి. It is his responsibility to comfort the family. కుటుంబాన్ని ఆదరించాలి, ఓదార్చాలి. అది భర్త యొక్క రెస్పాన్సిబిలిటీగా, ఒక బాధ్యతగా భావించాలి. Wife and children, when they go through troublesome waters and problems, when pressure mount upon them high and high, then what they will do? The husband should stand in front of them and say, dear ones, don't be afraid, we will kneel down before God. God will open up a way for us. ఇందులో సమస్యలు వస్తా ఉన్నప్పుడు భార్యలు, పిల్లలు ఆ సమస్యల వల్ల కృంగిపోతా ఉన్నప్పుడు, బాధపడతా ఉన్నప్పుడు భర్త దగ్గర ఉండి ఓదార్చి, బాధపడకు, మనం ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, ప్రేయర్ చేసుకుందాం అని చెప్పి, ధైర్యాన్ని చెప్పి ఆ విధంగా కుటుంబాన్ని నడిపించాలి. Many men, when they forsake their divinely granted responsibilities in home, actually the women at home, they are thrown into great whirlwinds. చూడండి, ఈ భర్తలు వాళ్ళ యొక్క బాధ్యత మర్చిపోయి కష్టకాలంలో ఉండుతా ఉన్నప్పుడు పిల్లలకి పిల్లల్ని ఓదార్చడం కానీ,
ధైర్యం చెప్పడం కానీ చేయకపోవడం వలన చాలా సమస్యలు ఆ కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. They are thrown into great amount of problems and headache starts and they begin to think what I may do. They strike their breast and they get into depression. భార్యలు పిల్లలు ఏం చేయాలి, భర్త పట్టించుకోవట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, బాధపడి ఏడ్చి ఎంతో కుమిలిపోయేటువంటి యొక్క పరిస్థితులు చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. Actually, what is a Christian husband is supposed to do? ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక భర్త, ఒక బిబ్లికల్, ఒక వాక్యానుసారం ఒక క్రైస్తవుడి యొక్క భర్త ఏం చేయాలి? See, our model is Christ himself. మనకి మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. He loved the church. ఆయన ఏం చేశారు? సంఘాన్ని ప్రేమించారు. Church is not a perfect institution, you know. It has its own imperfections and problems. Still Christ loves. చూడండి, సంఘం అనేది చాలా సంపూర్ణమైనది కాదు కదా. ఆ సంఘంలో చాలా లోపాలు ఉన్నాయి కదా. అయినప్పటికీ కూడా ప్రభు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. We should understand our wives and their weaknesses, their limitations and their problems. We should know that she is a human being. మనం భర్తలు, భార్యలు, వాళ్ళకి వీక్నెస్ ఉన్నాయి, వాళ్ళ వీక్నెస్, లోపాలు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం తెలుసుకొని మనం భార్యని ప్రేమించాలి. Instead of bringing them further and further troubles, we should provide them comfort and confidence. భార్యల్ని ఇబ్బంది పెట్టడం కాదు భర్తలు చేయాల్సింది, వాళ్ళని ఓదార్చాలి, ఆదరించాలి, ధైర్యం చెప్పాలి, అండగా నిలవాలి. This is the thing a wife also is supposed to do. భార్యలు కూడా ఏం చేయాలంటే భర్తకి తోడుగా అండగా నిలవాలి. Instead of nagging and complaining against the husband, she is to become a source of comfort, encouragement and appreciation of her husband. భార్యలు కూడా భర్తని ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తూ, తిడుతూ, కంప్లైంట్ చెప్తూ ఉండకుండా భర్తల్ని ఆదరించి, ఓదార్చి, ధైర్యం చెప్పి, తోడుగా అండగా నిలిచేటువంటి యొక్క ఆ విధంగా ఉంటే ఎంతో బాగుంటది. Actually, many a husband looking desperately for a word of comfort from her better half. భర్తలు చాలా సార్లు నా భార్య మంచి ఒక ఆదరణ కలిగేటువంటి మాట నాకు చెప్పి ఉండేది బాగుంటుందేమో అని చెప్పి ఆ భర్తలు ఎన్నిసార్లు ఆలోచిస్తా ఉన్నారు. Once I heard about a woman, she had a male voice and male appearance. Actually, she was a woman. ఒక స్త్రీ గురించి నేను విన్నాను. ఆ స్త్రీకి మాట్లాడితే మెయిల్ వాయిస్ వస్తుంది, అలాగే ఫీమేల్ వాయిస్ వస్తుంది. She took a adventure that she wanted to know actually how women behave with the men. ఈ స్త్రీలు పురుషులతో ఏ విధంగా బిహేవ్ చేస్తారని చెప్పి తెలుసుకున్నట్టుగా ప్రయత్నం చేస్తారు. So she wore a man's that garments and she disguised herself as a man. ఆమె పురుషుడు వేసుకున్నటువంటి డ్రెస్ వేసుకొని ఆమె ఒక పురుషుడిగా భావించింది. And she tried to live with many women and tried to interact with them and finally she was very depressed. అట్లా ఒక పురుషుడిగా మారిపోయి డ్రెస్ వేసుకుని అలా మరి స్త్రీలతో గడుపుతూ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారని చెప్పి ఆలోచన చాలా డిప్రెషన్కి లోనైపోయింది. Actually she was a feminist before. ఈమె యొక్క ఫెమినిస్ట్ అన్నమాట. But after the experiences she had from other women, she thought that is this the way actually women treat men? అట్లా మరి ఒక పురుషుడుగా డ్రెస్ వేసుకొని స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఈమెకేమర్థం ఏంటంటే ఒక స్త్రీగా ఇలా పురుషుని పట్ల ఒక స్త్రీగా ఇలా బిహేవ్ చేయాలా, ఇట్లా కాదు కదా, ఒక స్త్రీలుగా పురుషుని పట్ల ఇట్లా కాదు కదా ఉండాలని చెప్పినటువంటి ఒక లెసన్ ఆమె నేర్చుకుంది. Finally she was frustrated and she cannot control herself and she was committed suicide. అట్లా ఆయన బాధపడి తట్టుకోలేక చివరిగా ఆ స్త్రీ ఆత్మహత్య చేసుకుంది. Actually we need to behave one another gently in a loving way. We should consider one another, she or he is a human being with much limitations and problems. మనం ఒకరినొకరం ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, మనం చాలా వయసుగా ఉండాలి, హంబుల్గా ఉండాలి, మనం తగ్గించుకోవాలి. అటువంటి ప్రవర్తన మనం ఒకరినొకరు కలిగి ఉంటే మనం చాలా సంతోషకరముగా కుటుంబ జీవితాన్ని మనం గడపవచ్చు. See, we are not permitted to change our roles.
మన దేవుడు మనకి కుటుంబంలో కుటుంబ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి పాత్రని మనం ఎక్స్చేంజ్ చేయకూడదు, మార్చకూడదు. A husband is not supposed to undergo surgery and become a woman. That means a transgender surgery. భర్త ఒక స్త్రీగా మారడానికి ప్రయత్నం చేయకూడదు. That's not the solution. What is the solution? అలా భర్త స్త్రీగా మారితే సమస్యకి పరిష్కారం రాదు. Lord, in me, I don't have that power to lead my family, so empower me with your graces. The same prayer should be done by woman also. The wife should say that I don't have that power and wisdom to support my husband, but Lord, I pray that help me, strengthen me, empower me. భర్త ఏం చేయాలి? ప్రభువా, నీవు నాకు సహాయం చేయి, నా కుటుంబాన్ని మంచిగా లీడ్ చేయాలి, నడిపించాలి, నాలో శక్తి లేదు, నీవే నాకు సహాయం చేయాలని చెప్పి ఆ శక్తిని పొందుకోవాలి. అట్లాగే స్త్రీ కూడా ప్రభువా భర్తకి లోబడాలి, భర్తని చూసుకోవాలి, ఇంకా సాటి అయిన సహాయముగా ఉండాలి కదా అని చెప్పి అది నీ సహాయం చేయండి అని చెప్పి స్త్రీ కూడా ఏం చేయాలి? ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. If you have some questions or doubts to clarify, you are free to ask. అంటే మీకు ఈ విషయం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే అడగవచ్చు. I don't have answers to all your questions, but at least we can hear it. మీరు అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం నా దగ్గర లేకపోవచ్చు, కానీ మీరు ఫ్రీగా అడగవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు. ఏదైనా అడుగుతారా? Okay, nobody has any problem. ఎవరికి ఎటువంటి సమస్య? Praise God. ప్రశ్నలు లేవు. Common Church is blessed with faultless families. ఇటువంటి లోపాలు అలాంటివి లేనిటువంటి Okay. కుటుంబాలలాగా ఉన్న దగ్గర దేవుడిని స్తుతిస్తా ఉంటున్నాను. The second problem often hurts the family, that the value change. రెండవదిగా కుటుంబ జీవితంలో సంతోషకరముగా ఉండలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మన విలువల్ని మారుస్తున్నాం. When we change our family values, definitely we can expect that our family life will meet with a shipwreck. మన కుటుంబ విలువలని మనం చేంజ్ చేస్తా ఉన్నప్పుడు ఆ కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి. Two important responsibilities or values God has placed in the family context. కుటుంబ జీవితంలో దేవుడు రెండు ముఖ్యమైనటువంటి విలువలు పెట్టడం జరిగింది. Ephesians chapter 5 verses 22 and 25. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. One thing is submission. ఒక విలువ ఏంటంటే లోబడుట. Verse 22 says, wives, submit to your husbands, your own husbands, as to the Lord. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. And verse 25, the second value, that is love. రెండవ ఫ్యామిలీ విలువ రెండవ విలువ ఏంటంటే ప్రేమించుట. Husbands, love your wives. భర్తలారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. Just as Christ also loved the church and gave himself for her. సంఘము అటు క్రీస్తు సంఘము ఎట్లా ప్రేమించాడో ఆ విధంగా భర్తలారా మీరు ప్రేమించాలి. Some family counselors often say that actually husband is having only one imperative, one commandment, that is love your wife. చాలా కౌన్సిలర్స్ చెప్పే విషయం ఏంటంటే భర్తలకి ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే భార్యలని ప్రేమించాలి, ప్రేమించుడి. And to the wives only, actually there is one commandment, one important, great commandment. What is that? Submit to your own wives. భార్యలకు ఏకైక ఆజ్ఞ ఏంటంటే భర్తలకి లోబడాలి, లోబడి ఉండుడి. Sometimes some husband jokingly say that I will love my wife because the word says that love your enemies. నేను నా భార్యని ప్రేమిస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది శత్రువులని ప్రేమించుడి. So whatever may be the attitude behind it, at least love one another. That's better. ఎలాగైనా మీరు ప్రేమిస్తున్నారు కదా, ఏ ఉద్దేశంతో ప్రేమించినా మీరు ప్రేమిస్తున్నారు కదా, ప్రేమించండి. See, the problem is that love is good, but love my wife is problem. ప్రేమ బాగుంది కానీ భార్యని ప్రేమించడం
అంత మంచిగా లేదు. Wife also say that I can submit, but submit to wife, my husband is very, very difficult for me. లోబడటం బాగుంది కానీ నా భర్తకి లోబడటమే నాకు ఇబ్బంది. Wives are not commanded to submit to somebody else, but to your own husbands. భార్యలకి వేరే ఎవరికైనా లోబడాలని దేవుడు చెప్పట్లేదు. మీ భర్తలకి లోబడి ఉండుడి. Husbands are commanded not to love the lady you love, but love your own wife. That's the commandment. భర్తలకి కూడా నీవు ఏదైతే ఏ స్త్రీని ఇష్టపడుతున్నావో ఆ స్త్రీని ప్రేమించని చెప్పట్లేదు. నీ భార్యని ప్రేమించుడి అని చెప్పడం జరిగింది బైబిల్. See, the problem that in English there is a saying that familiarity breeds contempt. మనకి చాలా మనకి పరిచయం ఎక్కువ కొద్దీ మనకి కొన్ని అన్ని మామూలుగానే అన్ని జరిగిపోతా ఉంటాయి కదా. The day when we get introduced to one another and the time we spend and the time we chat on telephone and other things, I felt my wife is very, very nice woman. అయితే స్టార్టింగ్ పెళ్లి కాకముందు స్టార్టింగ్ రోజుల్లో ఫోన్లో మాట్లాడటం అన్ని చేస్తా ఉన్నప్పుడు ఓ నా భార్య ఎంతో బాగుంది, చాలా మంచిగా ఉంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. The girl also often say, just like my husband, who is a man on the face of earth, he is so precious, so good, so loving to me. అలాగే భార్య కూడా నా భర్త ఎంత మంచివాడు, మంచిగా నాతో మంచిగా ఫోన్లో మంచిగా మాట్లాడుతాడు అని చెప్పి బాగా ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటుంది. The moment they started to live out their family life, ఎప్పుడైతే కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టి కుటుంబ జీవితాన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారో, months pass by, days pass by, years pass by. What happened? What is the final conclusion? What a wretched being this man. కొన్ని రోజులు గడిచిపోయినాక, నెలలు గడిచిపోయినాక, సంవత్సరాలు గడిచిపోయినాక, ఓ ఈ మనిషి ఇలాంటి మనిషి అయినా నేను పెళ్లి చేసుకున్నది, ఓ ఇలాంటి మనిషి అయినా నేను పెళ్లి అని అనుకునేటువంటి స్థాయికి చేరుకున్నాను. Yeah, often husbands and wives say, how many proposals come to me? వాళ్ళు అనుకుంటారు, ఓ నాకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా ఇదకు మునుపు అని ఆలోచిస్తారు. What was that moment when I consented to marry me? Let that hour be cursed. అట్లా నేను అప్పుడు ఎన్ని అది వచ్చినాయి, అది తీసుకుంటే బాగుంటుందేమో, లేకపోతే నాకంత ఇటువంటి యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులకు రాకుండా ఉండేది అని చెప్పి ఆలోచిస్తాను. See, this is the way that familiarity slow by slow started to breed contempt. అట్లా మనం కుటుంబానికి అడుగుపెట్టి అది పరిచయం ఎక్కువ కొద్ది మనం ఒకరినొకరు పెట్టుకోవడమో ఏదో ఒకటి దూషించడమో మనకి అది మామూలుగా జరిగిపోతా ఉంటాయి. See, love and submission, these are the two values very hard to follow. ఇక్కడ బైబిల్ మనకి చూపించేటువంటి రెండు వాల్యూస్, విలువలు, ప్రేమ ఒకటి, తర్వాత లోబడటం. వాటిలో మనకి చాలా కష్టంగా ఉంటది. Many youngsters misunderstand the way love is loving, writing love letters. కొంతమంది పురుషులు లవింగ్ అంటే ఏంటి, ప్రేమ మరి లవ్ లెటర్స్ రాయటమే ప్రేమ అనుకుంటారు కొంతమంది. That is not love. అది ప్రేమ కాదు. That's not love. అలా ప్రేమ లవ్ లెటర్ రాయటం ప్రేమ కాదు. ఆ ప్రేమ గురించి కాదు నాకు చెప్పేది. Love is a work. లవ్ అనేది ఒక పని. లవ్ అనేది Love is expenditure. లవ్ కి ఖర్చు పెట్టాలి, ఖర్చు ఉంటుంది. Love is a sacrifice. ప్రేమ అంటే త్యాగం. Yeah. See, the first son is born. మొదటి ఆ బిడ్డ పుట్టాడు. And he is only 3 months age. 3 months 3 నెలలు. At midnight he felt the temperature is very high, 103. మిడ్ నైట్ లో ఫీవర్ వచ్చింది బాబు. It was the winter time and a good time to sleep. అది వింటర్ సమయం, చలికాలం, హాయిగా పడుకోవచ్చు. కానీ బిడ్డకేమో ఫీవర్ ఎక్కువ అయింది. But love compels the parents to take the boy to the nearest hospital. చలికాలం ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రేమ ఉండటం వలన వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. As soon as they reached there, the boy was admitted in the hospital. హాస్పిటల్ చేరుకున్నాక వెంటనే వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. See, all the night the parents they took the boy on their bosom and tried to comfort him, console him. రాత్రి అంతా ఆ బిడ్డని ఎత్తుకొని ఓదార్స్తూ ఎంతో దగ్గరగా ఉండి చాలా గంటలు అలా గడుపుతా ఉంటారు. 1 hour husband bore him, the another hour wife bore him,
and that ended up with what lasted up to the morning time. ఒక గంట ఏమో భర్త ఎత్తుకుంటాడు, ఒక గంట ఏమో భార్య ఎత్తుకుంటది. అట్లా ఎత్తుకుంటూ ఆ రోజంతా రాత్రి అంతా మార్నింగ్ అయ్యేంత వరకు అలానే గడుపుతారు. And finally what happened, the temperature went down, it became normal. తర్వాత టెంపరేచర్ నార్మల్ స్థాయికి వచ్చింది. Doctor announced that in the afternoon the child will be released, no problem. డాక్టర్ చెప్పారు ఇంకా పర్వాలేదు బాగానే ఉన్నాడని చెప్పడం జరిగింది. He is discharged from the hospital. తర్వాత హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వచ్చారు. Along with that, the bill also gave. It cost 15,000 rupees. జ్వరం తగ్గింది కానీ బిల్లు వచ్చింది కదా 15,000. And the husband began to cry to the Lord, and he started going out and somewhere he collected the entire money and paid the bill, and then he took the wife and going to home back. బాధపడి ఏడ్చి ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఆ బిల్లు పే చేసి బయటకి వచ్చేస్తారు. This is love. ఏంటిది? ప్రేమ. Writing love letter is very simple. చూడండి, ప్రేమ లేఖన లేకపోతే లవ్ లెటర్ రాయటం ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. It costs nothing. అందులో ఏం లేదు కదా, ఖర్చు లేదు, ఏం లేదు. See, many youngsters and children are here. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. You feel that what actually this uncle said. ఈ అంకుల్ గారు ఏం మాట్లాడుతున్నారు? Are you మీరు ఆలోచిస్తున్నారా? Are you that breaking down our romantic ideas? అంటే మాకున్నటువంటి రొమాంటిక్ ఐడియాలని ఈ అంకుల్ గారు దాన్ని పాడు చేస్తున్నారేమో. I am telling you the truth. నేనేమో మీకు సత్యం చెప్తున్నాను. Don't marry any unbeliever. మీరు అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకోకండి. Only marry a believer. ఒక విశ్వాసుని మాత్రం పెళ్లి చేసుకోండి. Only a namesake believer, but a dedicated believer. అది కూడా నేమ్ సేక్ బిలీవర్ ని కాదు పెళ్లి చేసుకోవాల్సింది. Before that, much prayer, much fasting, much meditation of the scriptures, counsels from elderly people, from parents. Everything is necessary before we enter into the holy matrimony. Then only it will become holy. పరిశుద్ధ వివాహములోకి అడుగు పెట్టక మునుపు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా ప్రార్థన చేయాలి, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి, పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలి. ఒక విశ్వాసిని మాత్రం వెళ్ళి చేసుకోవాలి. ఆ విధంగా జాగ్రత్త పడాలి. Boys in the college and the hostels, they may simply say, "We love you." హాస్టల్ ఉన్న బాయ్స్ గర్ల్స్ ఏం చెప్తారు? ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను. Don't believe them. They are not loving you. అలాంటి బాయ్స్ నమ్మకండి, అలాంటి గర్ల్స్ ని నమ్మకండి. They have found a plan behind this word, "We love you." వాళ్ళు అలా చెప్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. See, love costs much. అని బిబ్లికల్ లవ్ అనేది చాలా ఖర్చుతో కూడినది. Christ loved the church. What does it mean? He gave his blood and his life for the church. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినప్పుడు ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. అది ప్రేమ. God loved the human beings. What does it mean? He gave his only begotten son. That's love. దేవుడు మానవాళిని ప్రేమించినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి మనిషి కోసం అప్పగించాడు. అది ప్రేమ. See, in the morning, wife, she speaks so many complaints against me. మార్నింగ్ ఉదయకాల సమయంలో భార్య చాలా కంప్లైంట్స్, చాలా విషయాలు కంప్లైంట్ గా చెప్పడం జరిగింది. He is in a question mark mood at home. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా వద్దా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అటువంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నది. But tomorrow there is a wedding ceremony. రేపు ఒక వెడ్డింగ్ సెరమనీకి వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళాలి. To go there, she has to have a new saree. అంటే రేపు పెళ్లికి వెళ్ళాలి, విషయం ఏంటి? ఒక కొత్త సారీ కావాలి. What is the solution? దానికి సొల్యూషన్ ఏంటి? పరిష్కారం ఏంటి? It is not unjust demand she is saying. అంటే ఆమె ఏమో అన్యాయంగా అడగట్లేదు. Actually his pocket is khali. భర్త పాకెట్లో డబ్బు లేదు. What he should do? అప్పుడు తను ఏం చేయాలి? ఏం చేస్తాడు? Then he is thinking how to accumulate 3,000 rupees. తను ఏం ఆలోచిస్తాడు? ఎట్లయినా 3,000 రావాలి, సంపాదించుకోవాలి. Where should I get it?
ఎక్కడ దొరుకుతుంది ఈ 3,000? Whom should I call? ఎవరికి ఫోన్ చేయాలి? And finally he arranged the money 3,000 and he is taking her to the next textile shop and buys that saree, posting 3,000 for her. ఎట్లాగైనా 3,000 సంపాదించుకొని తీసుకువచ్చి షాపుకి వెళ్ళి ఆ సారీ కొనిచ్చాడు. And tomorrow morning he is taking her to the wedding ceremony. Next day Presents her proudly. పెళ్లికి తీసుకెళ్ళిపోయాడు. ఆ పెళ్లిలో మంచిగా ఆ భార్యని తీసుకువచ్చి అందరి ముందు నిల్చోబెట్టాడు. He is wearing the old shirt, old pant. తనేమో ఒక పాత షర్టు పాత ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. See, that's love. అది ప్రేమ. Even though she hurts me, even though she humiliates me, even though she complains against me, still I am bound with my responsibility. I should love her, and my love should not be limited in word, but should be in a practice. That's love. చూడండి, భార్య ఎంత తిట్టినా ఎంత కంప్లైంట్ చెప్పినా విసిగించినా తను ఏం చేశాడు? ఎలాగైనా 3,000 తీసుకువచ్చి భార్యకి సారీ కొనిచ్చి ఆ పెళ్లికి తీసుకెళ్ళాడు కదా, అది ప్రేమ. What is submission? What is submission? లోబడటం అంటే ఏంటి? Submission is deliberate. సబ్మిషన్ అంటే అది మనపూర్వకముగా లోబడాలి. The husband comes at home at midnight, 1 o'clock. అంటే పెట్టిన అర్ధరాత్రి 1 o'clock భర్త ఇంటికి వచ్చాడు. He had a troublesome day. ఆ రోజంతా చాలా సమస్యలు ఉండా భర్త వెళ్ళాడు. Then only he was relieved from his responsibilities. అప్పుడు మాత్రమే చాలా సమస్యలు వచ్చినాయి, కానీ ఆ యొక్క బాధ్యతలన్నీ ముగించుకొని Actually, ఆ సమయానికి రాగలిగాడు ఆయన. she was just fallen into sleep 12:30. ఆ యొక్క 12:30కి 12:30 గంటల సమయంలో జస్ట్ పడుకుంది ఆమె. At 1 o'clock, bell rang. ఆ నిద్రలోకి జారిపోతా ఉన్నప్పుడు బెల్లు మోగింది. Oh, she got up. ఆమె లేచింది. Oh, what a man he is. ఓ ఎలాంటి మనిషియో. Just opened the door, ఎలాగైనా బయటకు వచ్చి డోర్ ఓపెన్ ran to her bedroom and began to sleep again. Is that submission? రూమ్కి వెళ్ళి మళ్ళా ఆమె అడుగుంది. అది సబ్మిషన్? అది లోపడటమా? That's not submission. అది సబ్మిషన్ కాదు. Oh, my Lord brought back my husband. Praise the Lord. ప్రభువా, నా భర్తని మీరు సేఫ్ గా ఇంటికి తీసుకువచ్చారే. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాలి. She has exhaustion, fatigue and all the problems that she managed herself to come to the door, opened the door with a simple smile. ఆమెకి చాలా సమస్యలు ఉన్నాయి, బాగా అలసిపోయి ఉన్నది. అయినా కూడా ఆయన పక్కన పెట్టి డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి ఆహ్వానించింది. Asking him some good questions. Are you tired? Are you tired? Are you exhausted? What I should bring for you? Some coffee or some hot water to bath. దగ్గరికి వచ్చి అలసిపోయారా, ఏం పెట్టాలి, కోఫీ కావాలా, స్నానానికి నేను మంచినీళ్ళు పెట్టాలా, హోట్ వాటర్ పెట్టాలా అని అలా ప్రేమపూర్వకముగా దగ్గర కూర్చొని అడిగింది. That's submission. అది లోపడటం. Submission is deliberate, voluntary. అది మన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనపూర్వకముగా హృదయపూర్వకముగా లోబడటమే ఇది లోబడటం. Actually, in a good Christian home, the husband should not demand submission from her wife. మంచి కుటుంబంలో భర్త ఎప్పుడు కూడా లోపరించుకోవటం కాదు. She knows. నీకు నాకు లోబడాలని భర్త అడగడు, అలా చెప్పడు. She knows in herself that I am supposed to submit to the authority, leadership, headship of my husband. అలా భర్త చెప్పనక్కర్లేదు. కారణం ఏంటి? స్త్రీలు భార్యలు నా రోల్ ఏంటి? లోబడాల్సిందే. Before come to the altar for taking oath in marriage oath, the wife should take herself in a decision that I should submit to the headship of my husband. It is a divine task given to me. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ యొక్క ప్రమాణాలు మనం చెప్తా ఉన్నాం కదా. ప్రమాణాలు చెప్పేటప్పుడు ఆ పెళ్లి కుమార్తె ఏం చెప్తుంది? దేవా, నేను నాకు సహాయం చేయి, నా భర్తకి, నా శిరసైనటువంటి నా భర్తకి అన్ని విషయాల్లో లోబడేటకు నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ప్రమాణాలు చేయాలి. But actually what the woman wanted to do, కానీ స్త్రీ ఎలా ఉండాలని కోరుకుంటుంది?
Actually, what was her inner plan? బయటికి అలా ప్రమాణాలు చెప్పినా కూడా లోపల మాత్రం ఆలోచిస్తుంది. ఆమె ఎట్లా ఆలోచిస్తుంది? Genesis chapter 3:16. ఆదికాండం 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పను. Yeah. 3:16. There is a word, you know. ఈ 3:16లో ఒక మాట మనం ఇక్కడ గమనించాలి. There, in the second part of that verse, your desire shall be for your husband. రెండవ భాగం మనం గమనిస్తే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. What does it mean? అంటే ఆ మాటలకు మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి? At the first reading, we will feel that how wonderful that word seems to be. మనం ఈ మాట మనం చదువుతా ఉన్నప్పుడు అసలు బాగా ఉన్నాయి కదా మాటలు. Your desire shall be for your husband. నీ డిసైర్, నీ వాంఛ అనేది నీ భర్త కొరకే కదా. Oh, my wife, how blessed she is. All the time she desires after me. ఓ నా భార్య నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది, నా గురించి నేను కావాలని కోరుకుంటుంది. The same word is used elsewhere. ఇదే మాట ఇంకొక చోట మనం చూస్తా ఉన్నాం. Chapter 4. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం, Verse 7. 7వ వచనం. There the Lord counsels Cain the way that if you do well, will you not be accepted? And if you do not do well, sin lies at the door. Then listen. And its desire is for you. చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. Its desire is for you. నీ ఎడల దానికి వాంఛ కలుగును, పాపానికి వాంఛ కలుగును. Yeah, we will conclude now. See, what's the way the word desire used in this ఈ context? 4వ అధ్యాయంలో వాంఛ అనేటువంటి మాట ఏ విధంగా వాడబడ్డది? వాంఛ. 4:7. What does its meaning? దీనికి అర్థం ఏమిటి, భావం ఏమిటి What is its meaning? చెప్తారా? అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ యొక్క మాటని మనం? Submission. నాట్ సబ్మిషన్. Desire, what does it mean? How that word means here in వాంఛ this అంటే word? ఏ వాంఛ? Ah. దేనికొన వాంఛ? Eh? Yeah. That means verse 7, its desire is for you. Sin lies at the door, its desire is for you. What does it mean? పాపము వాకిట పొంచి ఉంటది, పాపానికి నీ ఎడల వాంఛ కలుగుతుంది. That means the sin desires to control your fist. అంటే మీనింగ్ ఏంటి? పాపము నిన్ను అదుపులో ఉంచుకున్నట్టుకు ప్రయత్నం చేస్తుంది. Unless you subdue the sin, it will rule over you. నీవు పాపం పైన పాపాన్ని ఏలుబడి చేయకపోతే పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. The same word is used here, 3:16. Your desire shall be for your husband. అదే మాట ఇక్కడ మనం 3:16 చూస్తా ఉన్నాం. Actually, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. Yeah. Actually, you wanted to control your husband. నీవు నీ భర్తని కంట్రోల్ చేయడానికి, అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తావు. Then says, and he shall rule over you. ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను నీ మీద ఏలుబడి చేస్తాడు. See, women class, they wanted to control their husbands. అంటే స్త్రీలు తమ భర్తలని కంట్రోల్ చేయడానికి వాంఛ కలిగి ఉన్నారు. Therefore, Lord commands them, instead of trying to control your husband, try to submit your husband. అందుకే దేవుడు చెప్పాడు, భర్తని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయకూడదు, దానికి బదులు ఏం చేయాలి? భర్తకి లోబడాలి. It's very difficult. అది చాలా కష్టం. Our sisters do not smile at all. ఇప్పుడు సిస్టర్స్ మొగాలు చూస్తే They are depressed with the whole class. ఇంతవరకు విన్న క్లాస్ బాగా డిఫరెంట్ లోకి
వెళ్ళిపోయాడు. See, this is the reality. ఇది వాస్తవం. But a born again man and woman, what they should do? ఒక తిరిగి జన్మించినటువంటి ఒక స్త్రీ ఒక పురుషుడు ఏం చేయాలి? Being a man, I am always selfish. ఒక పురుషుడిగా నేను ఎప్పుడు కూడా స్వార్థపరుణ్ణి. I don't have the feeling to love anybody else. Always I have the feeling to be loved, to be cared. అంటే నేను ఎవరిని ప్రేమించాలని అనుకోవట్లేదు, కానీ మిగతా నన్ను ప్రేమించాలని అనుకుంటున్నాను నేను. But the Lord always command me to love your wife. ప్రభు ఏం చేస్తున్నారు? నీవు భార్యని ప్రేమించాలి. That is unselfish love. అది నిస్వార్థమైనటువంటి ప్రేమ అయి ఉండాలి. See, only a woman can take a man into real manhood. ఒక స్త్రీకి మాత్రమే ఒక పురుషుని యథార్థ పురుషుడుగా చేయగలదు. And the born again Christian wife, she should understand herself that by inheritance I have the tendency to control my husband instead of being submissive to the headship of my husband. తిరిగి జన్మించినటువంటి ఒక స్త్రీ ఒక భార్య ఏం ఆలోచించుకోవాలంటే సహజంగా భర్తని కంట్రోల్ చేయడానికి ఆ టెండెన్సీ నాలో ఉన్నప్పటికీ కూడా నేను తిరిగి జన్మించాను కాబట్టి నా భర్తకి లోబడాల్సిందే. Lord, I understand it says it. Therefore I forsake it. Help me in your grace to obey my husband, to be submissive to my husband. It is voluntary decision. ప్రభువా నా భర్తని అదుపులో ఉంచుకోవాలని నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నానయ్యా. అది పాపమని నాకు తెలుసు, కానీ నా అంతటా నేను చేయలేకపోతున్నాను, కానీ నీ కృప దయచేయ్యా దేనికి నా భర్తకి లోబడటానికి అని ప్రార్థన చేయాలి. Husband is not commanded to subdue her in a clash. భర్త ఏదో గొడవలు చేసి ఇబ్బంది పెట్టి భార్యలని లోబరచుటకు భర్తలకి ఆజ్ఞ ఇవ్వబడలేదు. Beat her down on the earth. That's not the commandment. అంటే నీవు లోబరుచుకోవాలి, కొట్టి అయినా తిట్టి అయినా భర్త భార్యలని లోబరుచుకోవాలి చెప్పి దేవుడు అలాంటి ఆజ్ఞ మనకి ఇవ్వలేదు. But the wife, she is from the word of God, she comes to know the fact that I am supposed to obey and submit to the authority of my husband. So help me, Lord, to be submissive in my life. భార్యలు నేను తప్పకుండా భర్తలకి లోబడాల్సిందే కాబట్టి నాకు సహాయం చేయండి అయ్యా, ఆ లోబడేటువంటి మనసుతో మా కృప నాకు దయచేయండి అయ్యా అని చెప్పి మనం ఆ కృపని పొందుకొని భర్తకి భార్య లోబడాలి. Only a man can take a woman to the full-fledged womanhood. Otherwise, she remains the same old rugged lady. ఒక భర్తకి మాత్రమే, ఒక పురుషునికి మాత్రమే ఒక స్త్రీని ఒక స్త్రీకి ఒక సంపూర్ణమైనటువంటి ఒక స్త్రీగా భర్త మాత్రమే చేయగలడు, లేకపోతే ఆ స్త్రీగా మిగిలిపోతుంది. So holy matrimony is an arrangement made by God to bring into the full-fledged manhood and womanhood. కాబట్టి పరిశుద్ధ వివాహంలో ఏం జరుగుతుందంటే స్త్రీలోను పురుషులో ఉన్నటువంటి ఆ స్త్రీత్వాన్ని ఆ యొక్క పురుషత్వాన్ని, ఆ మార్పుడిని, విమన్హుడిని మరి అది సంపూర్ణం చేయడానికి దేవుడు చేసినటువంటి ఒక ఏర్పాటు వివాహము. So it is my great commission given by God to help my wife to grow as a perfect woman, and it is the God-given responsibility, commission to the wife to help the husband to grow into the full manhood. కాబట్టి భర్తగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ విధి ఏంటంటే, ఆ ఆజ్ఞ ఏంటంటే నా భార్యని ఒక సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దాలి. ఆ విధంగా నేను భార్యకి సహాయపడాలి. అలాగే భార్య కూడా నా భర్తని ఒక సంపూర్ణమైనటువంటి ఒక పురుషునిగా తీర్చిదిద్దాలి. దానికి నేను నా పాత్ర పోషించాలని చెప్పి స్త్రీ తన పాత్ర గురించి ఆలోచించి ఆ విధంగా భర్తకి తోడుగా ఉండి సాటిన సహాయముగా ఉండి భర్తని ఒక సంపూర్ణ పురుషుడుగా చేయాలి. May God bless us all by sanctifying us through the word of God. దేవుడు మనల్ని దీవించునుగాక, యొక్క మాటల చేత పరిశుద్ధపరిచి దేవుడు కోరుకున్నట్లుగా మనం ఆ భార్యాభర్తలు కుటుంబ జీవితం మనం గడిపినట్లుగా దేవుడు మనకి సహాయం చేయనుగా. See, let us honor God in our family life. కాబట్టి కుటుంబ జీవితం ద్వారా మన దేవుడిని మనం ఘనపరచుదాం. Then He will honor us.
అప్పుడు దేవుడు మనల్ని కనబరుస్తాడు. Thank you, Krishna. మీకు వందనాలు. థ్యాంక్ యూ.